34 లక్షల మంది రైతులు ఉన్నారు. ఇంకా రైతు భరోసా రావాల్సింది. అయితే 5 ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళేమో 24 లక్షల మంది రైతులు ఉంటారు. అంటే దగ్గర దగ్గర 3 ఎకరాలు 2 ఎకరాలు ఉన్నటువంటి రైతులే సుమారు 12 లక్షల మంది రైతులు ఉంటారట. 12 లక్షల మంది రైతులు 2 నుండి 3 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. అయితే దీంట్లో ట్విస్ట్ ఏంది చెప్పనా, దగ్గర దగ్గర 34 లక్షల మంది రైతులకు ఇంకా రైతు భరోసా రావాలి కదా. ఈ 34 లక్షల మంది రైతులకు 3 నుండి 2 ఎకరాలకు రైతు భరోసా ఇస్తారు. అంటే 2-3 ఎకరాలకు, అంటే దాదాపు 3 ఎకరాలకు మాక్సిమం రైతు భరోసా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేయవచ్చు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గతంలో చేసింది ఏంటి, 70 లక్షల మంది రైతులకు ఒకేసారి ఎకరానికి రైతు భరోసా ఇచ్చిండు. 100 ఎకరాలు ఉన్నా సరే ఎకరానికే రైతు భరోసా విడుదల చేసిండు. ఇప్పుడు కూడా ఈ 100 ఎకరాలు ఉన్నటువంటి రైతులు ఉన్నా సరే దాదాపు 34 లక్షల మంది రైతులకు ఒకేసారి 3 ఎకరాల వరకు రైతు భరోసా పడుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నా, నా పేరు మీద 50 ఎకరాలు ఉందనుకో, 50 ఎకరాలు ఉన్నా కూడా రేవంత్ రెడ్డి కేవలం 3 ఎకరాలకి రైతు భరోసా ఇస్తారన్నట్టు. అంటే ఎకరానికి ఆల్రెడీ పడ్డాయి, ఇంకా 2 ఎకరాలు 3 ఎకరాలు, 2 ఎకరాలకు 3 ఎకరాలకు పడతాయి. అంటే సుమారు 12,000 రూపాయలు నా అకౌంట్లో పడతాయి అన్నట్టు రేపు. అట్లా రేవంత్ రెడ్డి ప్రభుత్వం సుమారు 3 ఎకరాలకు రైతు భరోసా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేయబోతున్నాడు. సుమారు ఎంత కాదన్నా కూడా 1000 కోట్ల రూపాయలు విడుదల చేయడానికి సిద్ధమవుతా ఉన్నారట. సో మొత్తానికి రైతు భరోసాకు సంబంధించినటువంటి వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీంట్లో ఇంకో ట్విస్ట్ అని చెప్పనా, 70 లక్షల మంది రైతులు కదా, ఈ 70 లక్షల మంది రైతులలో ఒక శాటిలైట్ సర్వే చేస్తున్నారు. ఒక శాటిలైట్ సర్వే, ఈ శాటిలైట్ సర్వే ద్వారా రేవంత్ రెడ్డి ప్రభుత్వం దగ్గర దగ్గర ఎంత కాదన్నా కూడా ఒక 2 నుండి 3 లక్షల మంది రైతులకు రైతు భరోసా కట్ చేయబోతున్నట్టు. అంటే చాలా మంది రేషన్ కార్డులు ఇప్పుడు కట్ కాబోతున్నాయి. రేషన్ కార్డులు సుమారు 2 లక్షల రేషన్ కార్డులు ఏదో కట్ కాబోతా ఉన్నాయట. ఈ 2 లక్షల రేషన్ కార్డులు కట్ అయితే దాదాపు రైతు భరోసా కూడా చాలా మందికి కట్ అయ్యేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. రేషన్ కార్డుకు రైతు భరోసా లింక్ చేస్తున్నారు.